హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక్కడనే ఓటు వేయకపోతే ఏమవుతుంది, నా ఒక్క ఓటుతోనే అంతా జరిగిపోతుందా, నా ఒక్క ఓటుతో అంతా మునిగిపోతుందా, ఇట్లా ఎవరు అనుకోకండి. ఒక్క ఓటు, ప్రతి ఓటు అవసరమే. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఒక్కోసారి ఒక్క ఓటుతోనే అభ్యర్థుల తలరాతలు మారిపోతాయి. ఒక్క ఓటు తేడాతో ప్రపంచ చరిత్రే తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1654లో ఒక్క ఓటు తేడాతో ఆలివర్ క్రామ్వెల్ ఇంగ్లాండ్ని శాసించే అధికారం దక్కించుకున్నారు. 1876లో ఒక్క ఓటు మెజారిటీతో రుదర్ఫర్డ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1923లో ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీకి అధ్యక్షుడయ్యారు. మరి ఆయన వల్ల సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, ఎంత విధ్వంసం వచ్చిందో మనకి తెలిసిందే. 1649లో ఒక్క ఓటు మెజారిటీ కారణంగా చార్ల్స్ Iకి మరణశిక్ష అమలు చేశారు. ఒక్క రాజు జీవితం ఒక్క ఓటుతోనే అంతమైంది. 1776లో ఒక్క ఓటు కారణంగా అమెరికాలో జర్మనీ భాషకి బదులు ఇంగ్లీష్ని అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ఇంగ్లీష్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. లేకపోతే ఈ ప్లేస్లో ఇంగ్లీష్ ప్లేస్లో జర్మనీ ఉండేది. చూసారా, ఒక్క ఓటు ఎంత పని చేసిందో. కాబట్టి ప్రతి ఓటు అవసరమే. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు కీలకమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఓటు హక్కు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి, ఓటు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.